పక్కనున్నకాయలు దరిద్రకాయలు పక్కనున్నకాయలు దరిద్రకాయలు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఏమే ఎవరు నువ్వు ఏమే కొద్ది జరుగట్లా దేనికి మామిడికాయలు అమ్ముకునేకి పక్కన వేసుకో యా పక్కన నీ సొంతమైంది ఏమన్నా ఎంత కాదు ఎంత ఎవరు ఎంత నెలకు 2000 నేను 1000 ఇస్తాలే ఎవరికి ఎవరు నీదే సొంతం కాదు. మామిడికాయలు అమ్ముకుని పోతా ఉండవు నీ లెక్క నేను రోజంతా వ్యాపారం చేసేవాని కాదు. 10 నిమిషాల్లో అయిపోగొట్టుకుని వెళ్ళిపోయే రకము. 50 నిమిషాల్లో అమ్మేస్తా. ఇవి నేను తెచ్చుకున్న కాయలు నా ప్లేస్ తెచ్చి నా దుకాణం ఇబ్బంది పెట్టి ఏంది నీ ప్లేస్ రాలేదు ఆడ బాగా జరుగుతుందా కాదు ఆడ వ్యాపారం బాగా జరుగుతుందా తెలుసు. మళ్ళీ నాకెందుకు చెప్తాను నాకేందుకు చెప్తాను ఇప్పుడు నేను వ్యాపారం యాడ్ చేసుకోలేదు నా ఇష్టము. అది కాదు గురు నువ్వు ఎందుకు చెప్తాను నాకు నువ్వు వేసుకోపా చెట్టు కింద చల్లగా ఉంటది ఆడబో లోపల పో చెట్టు కింద మళ్ళీ నువ్వు నాకు చెప్తాను అంటే నీకు చెప్తానా 50 నీతో ఉన్నాయి కదా మళ్ళీ నాతో తీసుకునేది ఎలా వాసన చూడు సార్ ప్యూర్ ఎప్పుడు చూసిండవు. పిచ్చికాయలు 50 స్మెల్ రాలేదు నీ కాయలు. ఎట్లా పెట్టినావు రేటు రేట్ ఎట్లా పెట్టినావు రేట్ 300 సౌండ్ రాక. ఓకే నీవు 300 డజన్ 30 డజన్ 30 ఏమి 330 బాబోయ్. నీ సరుకు నువ్వు అమ్ముకో నా సరుకు నేను అమ్ముకుంటా. నువ్వు నా ప్లేస్ ఎందుకు నా వ్యాపారం సరిదికి 30 రూపాయలు ఎత్తవా ఎవరు నువ్వు నీ 300 లాభం ఉందే 500 కూడా అమ్ముతాం. నువ్వు అమ్ముకో నా 30 రూపాయల్లో లాభం ఉంది. 30 రూపాయలు నీకెందుకన్నా నువ్వు ఒకరి ఉండు కాదు నీకెందుకు నీ ప్రాబ్లం ఏమి ప్రాబ్లమా నేను 300 అమ్ముతాను 10 రూపాయలు 30 రూపాయలు ఊరుకుంటున్నాయి. ఇప్పుడు నీవు నేనే 30 రూపాయలకి అమ్మమనిలే కదా నీ 30 రూపాయలకి అమ్మమన్నానా తక్కువ అమ్మితే వచ్చుకొని నేను ఆ సాయంత్రం వరకు అమ్మను ఊరికే 30 నరుస్తా అంటే నా వ్యాపారం పోద్ది నువ్వు అలా చేయక. ఎవరు నువ్వు చెయ్యొద్దని చెప్పేకి నీకు అధికారం లేదు. ఇది పబ్లిక్ లో ఎవరైనా అమ్ముకునే స్వాతంత్రం మనిషికి గొడుగు తీసే ఎంత కట్టుకొని ఇక్కడ ఆశీలు కట్టుకొని స్థిరంగా ప్రతి సంవత్సరం సీజన్ ఇక్కడ అమ్ముతారు. ఇవాళ కొత్తగా వచ్చేసి నువ్వు సీజన్ లో అమ్ముతావు నేను అన్ సీజన్ లో కూడా అమ్ముతాడా. నువ్వు సంవత్సరంలో 1 నెల అమ్ముతావు 2 నెలలు అమ్ముతావు. ఇడ ఎన్ని నెలలు అమ్ముతావు నువ్వు 3 నెలలు అమ్ముతావు. సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి 18 నెలలు ఉంటాయి. సంవత్సరంలో 18 నెలలు పోతే ఎన్ని నెలలు ఉంటాయి ఏడా నువ్వు ఋతుపవనాలు చెప్తాను ఋతుపవనాలు 12 నెలలు కార్తీక పవనాలు ఎన్ని ఉండేది 18 నైరుత పవనాలు. నువ్వు 3 నెలలు వ్యాపారస్తుడి నేను మిగిలిన 14 నెలలు వ్యాపారస్తుంది. నీకు నాకు తేడా ఉంది. నువ్వు అన్ని వ్యాపారం చేసుకో మాకు ఎందుకు నీ ప్రజల్లాగా ఏడా నువ్వు వెళ్ళిపోయి వెనకాల కాలొక్కడ పెట్టుకోపో నువ్వు కాలొక్కడ పెట్టుకోపో. ఒరిజినల్ ఫ్రూట్స్ 20 అప్పదు ఏమి నువ్వు గొడుగు ఇస్తావా వాటర్ క్యాన్ ఇస్తావా వాటర్ తాగు వాటర్ క్యాన్ ఇస్తావా గొడుగు వాటర్ క్యాన్ ఇస్తావా గొడుగు నాకుంటారా తెచ్చుకోండి గొడుగు నేను నువ్వు ఎంతగా అర్థం నీకు అవదు అన్న పేచ నీకు వచ్చి నష్టం ఏమి ఇప్పుడు నీ వ్యాపారం నేనేమో లొడబెడుతున్నా కాదు వచ్చిన ఇప్పుడు వచ్చిన వాళ్ళని నేనేమన్నా మీ దగ్గర కొనొద్దని చెప్తానా ఎందుకు కొంటారు నా కాయలు అంత బాగున్నాయి కాబట్టి నువ్వు పెట్టుకో నేను 30 అంటే నువ్వు 25 వ్యాపారం పోలేదు నాకు నా పద్ధతి కాదు నువ్వు నా కడుపు కొడతావు నా కడుపు నువ్వు పట్టు కూర్చోయితే ఈ కడుపు నేనేం కొట్టలేదు కాదు ఒక నిమిషం నీకు ఎన్ని మామిడికాయలు ఉన్నాయి బోల్డ్ ఉన్నాయి నాకు ఎన్ని ఉన్నాయి తిప్పి కొడితే 10 లేవు ఒక కాయ జావరకు చెప్పడు బేరం సరదా ఇప్పుడు ఒక కాయ జావరకు చెప్పడు బేరం సరదా ఇప్పుడు 30 నువ్వు 30 రూపాయలకి అమ్మానుకో 10 కూడా 30 కొడుతుంది ఇందాక 30 ఇచ్చా కదా అంతలేదు కాదు కూడా నమ్మరాలు అది ప్లేస్ వెళ్ళిపో అక్కడికి వెళ్ళిపో ప్లేస్ లోకి
ఆడ వాస్తు బాలేదు అది ఇటుపై బాగుంది ఏది అది ఈశాన్యం అసలు కూర్చో మరి ఇంకే అక్కడికి వెళ్ళిపోతే అక్కడ ఖాళీగా ఉంది అది నైరుతి అసలు మంచిది కాదు మరి ఏది బాగుంటుంది నీకు ఇదే బాగుంది బాగుంటుందా ఇదే బాగుంది కాబట్టి నువ్వు ఈడ కూర్చున్నావు సరే నువ్వు రోడ్ ఆ పక్క నువ్వు అమ్ముకో రోడ్ ఈ పక్క నేను అమ్ముకుంటా ఫస్ట్ 3 సంవత్సరాలు యాక్ ఎత్తుకుంటే ఎవరు? మేము అంటే 3 సంవత్సరాలు వేసి ఇస్తే బాగుంటుంది అలాగా ఏంది? 3 సంవత్సరాలు ఇక్కడ పెట్టుకుంటాం మేము నువ్వు 3 సంవత్సరాలు నేను 30 సంవత్సరాల నుంచి మామిడికాయలు ఆరి తీస్తాను నీకు మాజా ఫ్యాక్టరీ గురించి ఐడియా ఉందా ఫ్యాక్టరీలు మాజా తెలుసా ఫిల్టర్లు మాకు ఎందుకు అవన్నీ ఈ మాడిపోలు మా అమ్ముకుంది ఇక్కడ ఉండిపోను టైం అవుతుంది ఉండు ఏంది మాడిపోలు చేద్దాం ఇక్కడ ఉంటాం మేము ఉండుకో అక్కడికి వెళ్ళిపోయి చేసుకో అక్కడికి వెళ్ళిపోయి అక్కడికి వేసుకో 15 ఏదో ఏమే నువ్వు 15-20 ఎందుకు మా వ్యాపారం పోతే ఇక్కడ కూర్చో టెన్షన్ పడదు కూర్చోనా అలాగే కూర్చో కష్టమైన రాదు నాకు సర్లే కూర్చో టెన్షన్ కూర్చో నీకు నేను వ్యాపారం నేర్పిస్తా కదా నువ్వు కూడా నేర్పించు వ్యాపారం 10 రూపాయలు అమ్ముతున్నా నన్ను 3 10-20 అయితే నాగా కొన్ని ఎత్తుకోసే కాయలో ఉన్నా నువ్వు ఎత్తుకొచ్చింది దొంగతనం చేసి తెచ్చావు ఎట్లా కనబడతాను నీకు 10 రూపాయలు 20 రూపాయలు నువ్వు తోటలో ఎత్తుకొచ్చినావా తోట కొన్నా నేను మళ్ళీ ఇవి కొన్నవే 10 రూపాయలు 20 రూపాయలు ఎవరు ఇచ్చాను ఇప్పుడు నాకు ఇచ్చే డబ్బులు ఇస్తాను ఎంతకి ఎంత 3000 కుప్ప 3000 ఇప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు అది జనాలకు 30 నీకైతే 3000 ఎందుకంటే నువ్వు వ్యాపారస్తులు కాబట్టి వాళ్ళ వ్యాపారస్తులు కాదు కదా నేను జనాలు కాదా నేను తిన్న అమ్ముకో నీ దగ్గర ఎవరు నేను అమ్ముకొని కొనుక్కు తినకూడదా ఇప్పుడు ఇవి ఎంత కొంటావు డజను 200 కొంటాను నేను 350 అమ్ముకుంటాను నాకు మిగలొద్దా చేయి నువ్వు అట్లా సరుకు ముట్టొద్దు నీ లెక్క సరుకు కాదు ఇది నీ లెక్క అర్థమైందా వజ్రం ఉన్నట్టే అక్కడికి వేసుకో అక్కడికి వెళ్ళి వేసుకో ఒక వేన తెచ్చుకోండి 10 ఏమి నువ్వు 10 అలా మమ్మల్ని అడుగుతూ వచ్చి నువ్వు ఈయనను నువ్వు నా దుకాణం అయితే కూడా తెలుసా నువ్వు ఈయనను నన్ను అడుగుతారు నేను ఈయనంట నేను అమ్మను నువ్వు అమ్మద్దు నేను 10 నడుస్తా ఉంటాను వాళ్ళు రావడము 10 రూపాయలు నన్ను అడగడం నేను ఈయనంటాను నిన్ను అదే రేట్ అడుగుతారు నువ్వు ఇయ్యద్దు వానమ్మ ఈ రోజు అంత ఇట్లే కూర్చుందాం సాయంత్రం వరకు ఎక్కడ వ్యాపారం బాబు ఇప్పుడబ్బా తగ్గించి చెప్తుండో మమ్మల్ని ఏమైతే అమ్మొద్దు అంటుండో మా దగ్గర కొనుక్కో చేతికి వచ్చే కదా ఏది ఇప్పుడు నువ్వు కాయలు ఎంత అమ్మేది 250 మళ్ళీ 350కి అమ్ముతా కొనుక్కుంటావా లేదా 10 రూపాయలకి 30 రూపాయలకి అమ్ము అరుస్తావు ఊరికే రోజంతా నువ్వు ఏదో నీ డెసిషన్ తీసుకో మొత్తం నీ వ్యాపారాన్ని బొక్క పెట్టుకుంటావా లేకపోతే నా వ్యాపారం ఈ రోజు క్లోజ్ చేపిస్తావా నీకు ఇట్లా అమ్మితే 100 రూపాయలు నష్టం నువ్వు ఎంతగానో అమ్ముకుంటావు ఈడే కూర్చొని అమ్ముకో పోటీగా నేను కూర్చుంటా ఏడా గొడుగు పెట్టు నా తారప మీద నా దుకాణం మీద నా గుడిలో నువ్వు తెచ్చి అమ్ముతావు నువ్వు 10 రూపాయలు 20 రూపాయలకి మనము వ్యాపారస్తులము కలిసి మెలిసి ఆడని వ్యాపారం చేసుకోవాలా కానీ నువ్వు ఏకంగా నువ్వు నాకు ఏకే పీడి పెడతానవే వ్యాపార సంగతి వ్యాపారం కాదు ఇలా వెళ్ళిపో అక్కడ వేసుకెళ్ళి ఉండు 4 కాయలు కుప్పర్ అంత పెద్ద ఇస్తాను అక్కడికి వెళ్ళి నా 4 కుప్పలు ఇస్తే నాకు కాయలు వేసి నువ్వు 10-20 అమ్మిది కానీ నా వెళ్ళిపోతాను 5 రూపాయలు బాబు 25 రూపాయలకు వస్తున్న వ్యాపారం మళ్ళా నువ్వు కొనుక్కుంటావా 400 కొనుక్కో తోటలోనా తోటలో మాగినకాయలు ఉంటాయా తోటలో మాగినకాయలు ఉంటాయా నువ్వు 5 రూపాయలు అంటున్నావు ఇప్పుడు ఎంతో సోంపాకు నీకు కావాలైతే నేను 5 రూపాయలు అంటే అమ్మను వీడికి వచ్చిన తర్వాత పెంచుతా రేటు మమ్మల్ని అడుగుని పోతారు నీ పళ్ళు అడుగుని పోతారు తీయనైన కాయలు స్వీట్ కాయలు 15 రూపాయలు పుల్లగొని అంటారు స్వీట్స్ లేవు ఈ స్వీట్స్ అయితే మా పుల్లగొంటారు కదా కానీ ఈ స్వీట్స్ అయితే మా పుల్ల పక్కన కాయలు కంటే రుచైన కాయలు మన దగ్గర చాలా తీపి ఎక్కువ ఉంటది ఈ పక్కన మొత్తం చేదు ఉంటాయి అవి రుచికైన కాయలు కాదు మనవి రుచైన కాయలు ఏం కాయలు మీ ఇవి ఒరిజినల్ మామిడికాయలు పక్కన అమ్ముతున్న వ్యక్తి అమ్ముతున్నాయి డూప్లికేట్ కాయలు అవి 5 రూపాయల సరుకు మనవి 5 లక్షల సరుకు ఒక్క మామిడికాయ తింటే జీవితకాలం మర్చిపోరు నేను నీ దాని గురించి మాట్లాడలే కదా నువ్వు నా దాని గురించి మాట్లాడేకి క్లోజ్ చేసుకుంటారో షాపు లేదు ఇప్పుడే మనుషులు పిలిపిస్తానవా అన్నా మాయా ఏదో పక్కన మా పక్కనే కాయలు సభా గమ్మెత్తండి వచ్చేస్తాను ఎవరో మమ్మల్ని అమ్మలేకుంటారా స్పీకర్ అంజీ
అరటికాయలు మ్యాంగో 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 జ్యూస్ చేసుకోవచ్చు, మామిడికాయలు పూసుకోవచ్చు, రోజుకు 3 కాయలు తినచ్చు. రండి బాబు రండి, పక్కన కొనకండి, నా దగ్గర కొనండి. పక్కన 300, మన దగ్గర 30 రూపాయలు మాత్రమే. ఎవరు అగ్గు 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 10 రూపాయలుగా తీసుకోండి డజన్ కాయలు. అమ్ముకోలేవరా బాబు, అలా పక్కన తెల్లవా నమ్ముకోవాలి. కాయలు కాయలు నోరు తీపి, మీకు షుగర్ వస్తుంది, కాయలు తీసుకోండి. మామిడికాయలు షుగర్ గారు మారిపోయి కొండ మాయే నువ్వు మంచి మామిడికాయలు ఒక్కసారి రుచి చూడండి, మీ మై మర్చిపోతారు. బాబు ఎందుకు తీసుకోవాలా 400కి రేటు పెరుగుతానే ఉంటుందన్నా. నువ్వు ఇప్పుడే కొనేసుకుంటే మంచిది. వాడు చెప్తాడు నువ్వు అమ్ముకోలేవు, మామిడికాయలు అన్ని పోతాయి. జనాలకి 5 రూపాయలు అంటున్నా, మాకు 400 అంటున్నా. వ్యాపారస్తుడు కాబట్టి నీ మంచి కోసమే. దయచేసి పక్కన కొన కదండి, అసలు మంచి మామిడికాయలు కాదు, నోరు చెడిపోతుంది. మన మామిడికాయలు మీకు పళ్ళు శుభ్రపడతాయి, ముఖం కాంతి వస్తుంది, తెల్లగా అవుతారు. తెల్లగా నీ మామిడికాయలు తింటే నల్లగా అవుతారు. మామిడికాయలు తెల్ల ఫ్రూట్ కలర్ వస్తారు. మా మామిడికాయలు తినండి, ఒక్క కాయ తినండి, రుచి జీవదానం గుర్తుంటుంది. పక్కన కాయలు తినండి, పైకి పోతారు, చచ్చిపోతారు, విరోచనాలు పెట్టుకుంటారు. ఏది ఏటి మామిడికాయ, ఏటి మామిడికాయలు పేరు చెప్పు. పేరే ఏటి మామిడికాయలు, ఒత్తెత్త మామిడికాయలు. కొంటావా కొనవా నిజం చెప్పేసి నాకు నీ వద్దు, నీ పళ్ళు ఒడుపు, మా ప్లేస్ మా కాయలు 300 అమ్ముతా, తీసుకో. నాకు రూపాయి వద్దు, నీ కాయలు మంచిగా. పక్కన కొన్న వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. పక్కన కొన్న వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. బంగారు నాణ్యాలు దొరుకుతాయి మన మామిడికాయల్లో. అదృష్టవంతులకి బంగారు నాణ్యాలు. బంగారు నాణ్యాలు పెట్టిన లక్. కావాలంటే కాయలు కొనుక్కొని కోసుకో. బంగారు నాణ్యం పక్కన ఉన్న కాయలు దరిద్రకాయలు, పక్కన ఉన్న కాయలు దరిద్రకాయలు. వెళ్ళిపోళ్ళాడికి మా దర్జుని మంచి కదా, వెళ్ళిపోళ్ళాడికి వెళ్ళిపో. నువ్వు కాయిన్స్ పెట్టిన కాయిన్స్ ఇవి గుంపు ఎక్కువ, ఖరీదు ఎక్కువ. మన రుచి ఎక్కువ, తీపి ఎక్కువ, ఖరీదు తక్కువ. నేను నీ వ్యాపారం ఏమన్నా ఏలు పెట్టినా వెళ్ళిపోతారు. నిలబడలేదు. ఎవరు 5 రూపాయలు 10 రూపాయలు ఎంత అడిగి ఏదో ఒక జనం లేదు, కస్టమర్ ఏది వస్తారు. ఎలాగన్నప్పుడు నువ్వు వెళ్ళి చివరికి వేసుకో. 3 రూపాయలు 3 రూపాయలు 3 రూపాయలు 4 రూపాయలు లేదు. వాటర్ తాగి వాటర్ తాగి వెళ్ళిపో. వాటర్ తా వాటర్ కాయ రూపాయి కాయ రూపాయి వాటర్ తాగి వెళ్ళిపో బాబు. వాటర్ తాగి కూల్ వాటర్ కావాలా, ఆ నీళ్ళు తాగను. మంచిది కావాలి. మామిడికాయ వ్యాపారస్తులు ఏమన్నా అట్లా నీళ్ళు తాగుతారా? కూల్ మినరల్ వాటర్ తాగేది. రండి బాబా రండి, పక్కన ఉన్న వ్యక్తిని నమ్మకండి. చాలా మోసగాడు, చాలా కిలాడి. టోపీ మా కిలాడీలు మంచివాడు వినా. టోపీ అతనే కాదు, జనాలకు వచ్చిన కస్టమర్లకు కూడా టోపీ పెడతాడు. టోపీ అతనే కాదు, జనాలకు వచ్చిన కస్టమర్లకు కూడా టోపీ పెడతాడు. దయచేసి నన్ను నమ్మండి, నా దగ్గర కొనండి. ఒక్కసారి కొనండి, జీవితకాలం అంతా మామిడికాయల రుచిని ఆస్వాదించండి. ఏమి జీవితంలో ఒక్కసారి తినే మామిడికాయలు అది, జీవితంలో ఒక్కసారి తినే మామిడికాయలు అది. కొత్తగా కాదు, 3 సంవత్సరాల నుంచి జనాలకి టోపీలు పెడుతూ మామిడి పండ్లు తక్కువ క్వాలిటీ మామిడి పండ్లు అమ్ముతున్నాడు. మన దగ్గర మాత్రమే మంచి రుచికరమైన మామిడి పండ్లు లభిస్తాయి. ఒక్క కాయ కోసుకొని తినండి, మీ పీక మీరే కోసుకుంటారు. ఒక్క కాయ కోసుకొని తినండి, మీ పీక మీరే కోసుకుంటారు. ఎంత చెప్తాను చెప్పి చెప్పు. నువ్వు చెప్పు. ఫైనల్ నువ్వు ఫైనల్ ఎంతకు తీసుకుంటావు? 200 ఎవరు 400? 400 టోపీ పెట్టుకున్న వ్యక్తుల్ని నమ్మకండి. మామిడికాయలకి కలర్లు పూసి అమ్ముతున్నాడు. ఎంత? 400. మనిషి చూడడానికి అమాయకుల్లా ఉన్నాడు, కాటేసే కాలపాము వ్యక్తి. 400 నువ్వు తీసుకుంటే తీసుకో, లేకపోతే వద్దు. ఏదో ఫిక్స్ చేసి చెప్పు, లేదంటే నాకు వ్యాపారం చెడిపోతాను. ఏది 400 ఫస్ట్ ఈ డబ్బులు. చూడండి మామిడి పండ్లు మన వ్యాపారస్తునికి అమ్మడం జరిగినది. ఎందుకంటే మన మామిడికాయలు, మన రుచిమైన మామిడికాయలు
చాలా నిజాయితీ కనుకైనా మామిడికాయలు. ఇతను మన దగ్గర కేవలం 400 రూపాయలకి కొంటున్నాడు. 100 తగ్గించి నాగే టోపీ పెడుతున్నాడు. నీ పేరు చెప్పుకుని లాసే నాకు ఎందుకు లాస్? ఎందుకు 200 జాతి అయ్యి నువ్వు నా వ్యాపారం సరిదిద్దు కాబట్టి కొన పాటు నీ వ్యాపారం సరిదిద్దు కాబట్టి కొన్నాయి. నువ్వు వచ్చినా ఒక కస్టమర్ తాగండి 100కి 50 మా ఎడుగుతూ వదిలేనా వెళ్ళి డబ్బులకి ఇచ్చా నిలుపు బాబు వెళ్ళు మన ఎదుడు 15 మంది ఓ 2 కాయలు 400 ఓ 2 కాయలు 400 చూడండి జనాల. ఇతను మోసకమైన వ్యక్తి. ఒక కాయ ఇస్తావా ఇవా? 100 రూపాయలు 400 తీసుకోండి నువ్వు. ఒక కాయ ఇస్తావా ఇవా? నువ్వు లేక 400 రూపాయలు తీసుకోండి. 100 రూపాయలు పల్లికి లేవు. మంచి వ్యాపారం జరిగిందన్న. రేపు వస్తా. రేపు టోపీ ఎత్త వెళ్ళి రేపు టోపీ ఎత్త వెళ్ళి టోపీ వేసేదాలా? నువ్వే టోపీ పెట్టుకున్నావు కదా. టోపీ ఎత్త మళ్ళీ వచ్చి మాకు రేపు వచ్చినప్పుడు కూలరు ఫ్యాన్ ఏదైనా పెట్టి. అలాగే ఏసీ పెడతా. ఏసీ ఎందుకు ఏసీ? ఏసీ కోర్ పెడతా. కోర్ ఫ్యాన్ ఉంటున్నా కదా ఏసీ పెట్టిస్తాను. ఓ రూమ్ కట్టేసి ఇక్కడ రూము ఓ పెద్ద నాకు తెలిసి మళ్ళీ కొట్టిస్తావు కదా నువ్వు. ఎందుకు కొట్టిస్తావు కదా. కాదు ఇప్పుడు నా దగ్గర ఎందుకు కొనుక్కున్నావు కాయలు? నువ్వు నా వ్యాపార చదువు నాకు చేసినా మన ఇక్కడ నువ్వు నా మీద తిరగబడచ్చు కదా. అలాంటి వ్యాపారం తిరగబడుతుంది. వ్యాపారస్తుంది ఏమన్నా ఇతను మామిడికాయల్లో మోసం చేయొచ్చేమో కానీ వ్యాపారస్తుడి మీద విమానం మాత్రం దండిగా ఉంది. అందుకే దండిగా ఉంది అంట. దండిగా ఉంది అంటే మంచిగా ఎక్కువ ఉందని. ఇదేందో రూపాయి బిల్ల పడిపోయింది. ఏమే రూపాయి కదా? ఎంత పడుతుంది? 80 రూపాయలు పడతావు పండు. ఇప్పుడు 80 రూపాయలు పడుతుంది. రండి మామిడి పండ్లు తీసుకోండి. ఫ్యామిలీ మీ ఇంటికి వెళ్తే మీ భార్య అడుగుతుంది మామిడి పండ్లు ఎక్కడ తెచ్చారండి, చాలా రుచికరంగా ఉన్నాయని అడుగుతారు. నీ మామిడి పండ్లు అమ్మిస్తా. రండి కుప్ప 10 రూపాయలు. అన్న చౌకగా అమ్ముతున్నాడు. అన్న అలసిపోయి నీళ్ళు తాగుతున్నాడు. త్వరగా పెట్ట పదారం సర్దేసుకొని ఇంటికి వెళ్ళాలి. తోచిన మామిడికాయలు పట్టుకెళ్ళండి. డబ్బులు మళ్ళీ ఇచ్చినా పర్లేదు. నువ్వు బాధపడలేక మీ వాటర్ పట్టి తాగేస్తాను నేను. 200 రూపాయలు 400 తీసుకోండి. పక్కన 5 రూపాయలు 10 రూపాయలు జనాలు పీకే చెప్తాను. నువ్వు బాధపడతలేనా? నేను పోయేస్తాను. నిన్ను బాధ పెట్టడం నాకు నచ్చదు. ఓ ఎంత అభిమానం. 100 రూపాయలు రాను. నువ్వు ఇట్లా అట్ట అయితే ఇంకోసారి రాను. నువ్వు రావద్దు కానీ వెళ్ళి బాబు. ఎందుకు మా వ్యాపారం సరి గుర్తుగా 2 కాయలు పెట్టుకుంటా రానంగా. నీకు గుర్తుకి నువ్వు మారిపోలే అందుకు తీసుకెళ్ళి కుప్పలు మారిపోలే కదా. అందుకు తెచ్చుకు తాగు తినేళ్ళి. కుప్పలు ఉన్నాయి అన్నా కదా. నాకు డబ్బు వేసాను. ఆటో వేస్తాను. ఓ 200 ఏమైనా ఇస్తావు ఆటోకి? 400 వచ్చింది నీకు. మామిడికాయలు మోసుకొచ్చింది దానికి. అయ్యో అక్కడ 50. అయ్యి ఇప్పుడు మామిడికాయలు అదేం డబ్బు 50 నిజే కదా. అయ్యి అందరూ నీకు వచ్చేటికి వెళ్ళి 400లోనే పెట్టేలా. వ్యాపారం చేసిన దాంట్లోనే మళ్ళీ నేను పోయేదానికి కూడా పెట్టుకోవాలా? నాకు లాభం ఏమొస్తుందా? నేను వ్యాపారం ఏం చేయాలన్నా? చంద్రబాబు గారు ఫోన్ చేస్తే కవర్ పంపిస్తారులే నీకు. నేను వ్యాపారం చేస్తాను నీకు. వ్యాపారం చేసుకోండి. ఇక్కడ కొంటే మీకు పెద్ద పుచ్చి టోపీ. ఇక్కడ కొంటే మీకు పెద్ద పుచ్చి టోపీ. ఎల్లుగురు బాబు నువ్వు వెళ్ళు.